హలో క్యూటీస్. ఏంటి చికెన్ వాష్ చేస్తుంది అనుకుంటున్నారా? ఈరోజైతే ఫుల్గా ప్రిపేర్ అయ్యాము. అన్నయ్య వదిన వచ్చిర్రు కాబట్టి ఇంకా చికెన్ బిర్యానీ వేసుకోవాలి తప్పదు అనుకున్నాము. చికెన్లో కొంచెం బ్లడ్ లాగా వచ్చింది, కొంచెం క్లీన్ చేద్దామని క్లీన్ చేస్తున్నాము. మొత్తం క్లీన్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్కి ఆయిల్ అయితే పెట్టేసాము. వాష్ చేసుకున్న చికెన్లోకి అయితే మొత్తం డ్రై చేయాలి. బగారాకు అండ్ సాజీరా, దాల్చిన చెక్క, స్మెల్ వచ్చే ఫ్లవర్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, రుచికి తగినంత సాల్ట్ అండ్ ఇవి మసాలా, చికెన్ మసాలా, నెయ్యి అండ్ కర్డ్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫుల్గా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసేయాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు కొత్తిమీర, పుదీనా, మిర్చి అన్నీ కట్ చేసుకున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్కి ఆయిల్ అయితే పెట్టేసాము కదా, హీట్ అయింది. ఇందులో ఆనియన్స్ వేసి అయితే ఇందులో 2 స్పూన్స్ షుగర్ వేయాలి. షుగర్ వేస్తేనే మనకు ఫ్లేవర్ వస్తుంది. ఇక బ్రౌన్ కలర్లో ఇట్లా వచ్చేటట్టు మంచిగా గోల్డెన్ కలర్లో రావాలి ఆనియన్స్ అయితే. ఇట్లా అయితే ఫ్లేవర్ బాగుంటుంది. చాలా టైం అవుతుంది ఇదంతా చేయడానికి. రైస్ అయితే ముందే కడిగి పెట్టుకున్నాము. 2 kgs అయితే రైస్ తీసుకున్నాము. మంచిగా కడిగి అట్లా నానబెట్టుకోవాలి. ఒక 5-10 minutes అయితే సరిపోతుంది. కడిగిన రైస్లోకి కొత్తిమీర, పుదీనా, మిర్చి వేసుకోవాలి. ఇందులో బగారా ఐటమ్స్ వేసుకోవాలి. బగారాకు, ఈ యాలకులు, ఇంకా ఫ్లవర్, కసూరి మేతి ఇవన్నీ వేసుకోవాలి. బగారా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఒకసారి అయితే ఫుల్గా కలుపుకోవాలి. కలుపుకున్న దానిలో కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆల్రెడీ కొంచెం మ్యాగ్నెట్లో సాల్ట్ వేసుకున్నాము, ఇందులో కొంచెం వేసేసేయాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఇక పెద్ద బాండీ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి బిర్యానీకి వేయాలంటే కొంచెం మందం గంజి ఉండాలి, ఎందుకంటే అది కింద మాడిపోకుండా ఉండాలి. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాం, కొంచెం టేస్ట్ బాగుంది. ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేయాలి. వేసేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసి కలుపుకోవాలి. ఫుల్గా కలుపుకొని క్యాప్ అయితే పెట్టుకోవాలి. 5 minutes అయిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది, కొంచెం ఉడికినట్టు ఇట్లా కనిపిస్తుంది కదా. కనిపించినప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కిందేమో అడుగంటుతుందేమో అని చూసుకొని ఒకసారి అయితే మళ్ళీ కలుపుకొని క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. ఈ హాఫ్ ఆఫ్ ది కర్రీ అయిపోయింది. నెక్స్ట్ రైసే కదా, రైస్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఈ రైస్ వేసుకొని ఇట్లా కలుపుకొని ఫుల్గా కలిసేటట్టు అన్నీ కలుపుకొని అయితే రైస్ అయితే వేసుకోవాలి. రైస్ అయితే రెడీ అయిపోయింది. హాఫ్ ఆఫ్ ద సెషన్ రైస్ అయిపోయింది. కర్రీ పైనే 90% అయిన రైస్ని వేసుకొని ఇందులో కలర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాము. తర్వాత నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుందంట. మా వదిన చెప్పింది. నెయ్యి అయితే ఫుల్గా వేసింది మా వదిన అయితే. నెయ్యి వేసుకున్నాము. కింద బాటంలో అయితే మనం చికెన్ వేసుకొని దానిపైన కుక్ అయిన రైస్ అయితే వేసుకున్నాం. వీడియో లెంత్ చాలా అవుతుందని రైస్ వేసేటప్పుడు చూపించలే, బాటంలో అది ఉంది. నెక్స్ట్ కలర్ అట్లా వేసుకున్నాము. కలర్ అండ్ ఆనియన్స్, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అవన్నీ గార్నిష్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని కింద మాడిపోకుండా ఉండడానికి ఒక పెనం అయితే పెట్టుకున్నాము. దానిపైన మనం కలుపుకున్న రైస్ అయితే పెట్టుకుందాము. పెట్టుకొని దానిపైన ఎంతో కొంత బరువు ఉండాలి కదా, సో నేనైతే రోల్ని అయితే పెట్టేసాను. 20 minutes అయితే అట్లా వెయిట్ చేయాలి. అట్లా వెయిట్ చేస్తే బాగుంటుందట. చికెన్ అనేది ఫ్లేవర్ మనకి మస్తు వస్తుంది. దమ్ బిర్యానీ దమ్ వేసినట్టు ఉంటుందట. ఒక 20 minutes అయిన తర్వాత చికెన్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. ఇక తినడమే ఆలస్యం. ఇక పైన అంతా వదిన ఏం చేసింది, పైన పక్కన పెట్టి కింది కర్రీ దిగాలట. అది మనకు తెలియదు కదా, ఇక తనకే తెలుసు. తనే చేస్తుంది కాబట్టి ఇక తనకే తెలుసు. కింద చికెన్ పీసెస్ అయితే పక్కన పెట్టింది. పక్కన పెట్టి రైస్ అంతా ఒకసారి మొత్తం కలిపింది, కలిసేటట్టు కలిపి అందరికి ఎవరి ప్లేట్లో వాళ్ళకి వేసేసింది. ఎక్దమ్ ఉంది. కొంచెం సాల్ట్ తక్కువ అయింది కానీ సూపర్ ఉంది. కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.